జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా మానసికంగా బలంగా ఉంటే చాలు అనుకునే వ్యక్తి తండ్రి ఆశయం కోసం చేసిన ఎంటెక్ను తన తండ్రికే అంకితం చేసి ఒకరిపై ఆధారపడకుండా తన కూతురు జాహ్నవి కోసం డ్రైవింగ్ చేస్తూ తన సత్తా చాటారు. అతను ఎవరో కాదు, శ్రీ బొడ్డు రవికిరణ్ గారు, ద హెచ్ఓడి ఆఫ్ సివిల్ డిపార్ట్మెంట్. ఆయన జీవితం మన ముందు. హీ కంప్లీటెడ్ హిజ్ ఎస్ఎస్సి ఇన్ జడ్పిహెచ్ఎస్ ఒంగుటూరు. ఇంటర్మీడియట్లో బోన్ క్యాన్సర్ అటాక్ వల్ల తన చేతి వ్రాతను మార్చుకొని తలరాతను మార్చుకున్న వ్యక్తి. అలాగే తన ఇంటర్మీడియట్లో కోరస్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో చదివి టౌన్ ఫస్ట్గా నిలిచారు. తరువాత డిగ్రీ సిఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఏలూరులో పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ ర్యాంకర్గా నిలిచారు. అండ్ హీ ఈజ్ కంప్లీటెడ్ హిజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్. ఆ తరువాత ప్రతిష్టాత్మకమైన గేట్ ఎగ్జామ్స్లో పిహెచ్ కేటగిరీలో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించి రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ డెహ్రాడూన్లో ఎంటెక్ పూర్తి చేసి తన తండ్రికి డెడికేట్ చేశారు. రవికిరణ్ ఈ పేరు పరిచయం లేని వ్యక్తి ఈ క్యాంపస్లోనే లేరు. ఎన్నో వేల మంది విద్యార్థులకు ఇన్స్పిరేషన్, తోటి ఉపాధ్యాయులకు మోటివేషన్. మన కాలేజీలో సివిల్ డిపార్ట్మెంట్ ప్రతి అంశానికి కర్త, కర్మ, క్రియ ఈయనే. హీ వర్క్డ్ యాజ్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఏపీఎస్ఆర్ఏసి హైదరాబాద్. ఎంతోమంది ఉన్నత వ్యక్తులను కలిసి అదే ఆదర్శంతో 2010 నుండి నోవాలో తన సేవలను అందిస్తున్నారు.